సార్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది ఈ ఎగ్జామ్స్కి? యా, ఓ రకంగా చెప్పాలి అంటే మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారు, గ్రూప్ 3 సరే ఎల్డీసీ పోస్టు యూడీసీ పోస్ట్ కోసం మీరు అప్లై చేశారు అనుకుందాం అండి. అంటే మీరు గ్రూప్ 3 గ్రూప్ 4 ఎగ్జామ్లు రాస్తున్నారు. ఇక్కడ ఈక్విలెంటు ఇక్కడ కనీసం మీరు ఒక 10 లక్షల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. అందులో మీకు వచ్చేటువంటి ఉద్యోగాలు ఒక 1000 ఉద్యోగాలు ఉంటున్నాయి, 1000, 1500 లేదా 500 ఉద్యోగాలు ఉంటున్నాయి. దానికోసం మీరు లక్షల్లో పోటీ పడుతున్నారండి. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ గురించి ఎవరికీ తెలియదు. అందువల్ల కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. రెండోది ఇంకొకటి అపోహ ఏంటి అంటే అబ్బో ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ మనకు వస్తుందేలే అని చెప్పి ఎవరు అప్లై చేయరు. అందరూ అప్లై చేయడం మానేస్తారు, కానీ అప్లై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. రెండోది రిటర్న్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి డిఫికల్టీ లెవెల్ ఏం పెద్ద కష్టం కాదు. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, స్టాఫ్ సెలక్షన్ కమిషను బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్తోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్తోనూ పోలిస్తే వీటి స్థాయి ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇంకా ఈజీగా ఉంటుంది వీటి యొక్క స్థాయి. కానీ అభ్యర్థులకి ఈ విషయం తెలియక అప్లై చేయడం మానేసి అనవసరంగా అవకాశాలను వదులుకుంటారు. మాకు నోటిఫికేషన్లు కావాలని ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ అవకాశాల గురించి తెలుసుకోండి. అవకాశాల గురించి మీరు తెలుసుకుంటే మీరు నేషనల్ లెవెల్లో మీరు కంపీట్ చేయాలి, నేషనల్ లెవెల్లో కంపీట్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఉద్యోగాలు. మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్, నేను మళ్ళీ పదే చెప్తున్నాను, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని చెప్పి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క పత్రిక వస్తుంది, వారపత్రిక. అది న్యూస్ పేపర్ లాగా ఒక 10, 20, 30 పేజీలు ఉంటాయి. పెద్ద లీఫ్లెట్గా వస్తుంది అనమాట. వాటితో వారానికి ఒకసారి వస్తుంది. మీరు కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ కనుక చూసినట్లయితే ఈరోజు నేను ఒక నోటిఫికేషన్ గురించి మీకు చెప్తున్నాను. ఇలాంటి నోటిఫికేషన్లు ప్రతి వారం కూడా 15, 20 నోటిఫికేషన్లు ఉంటాయి. మార్క్ మై వర్డ్స్. ఎవరైతే ఉద్యోగం త్వరగా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకుని ఇలాంటి కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని చాలా వేగంగా మీరు విద్యార్థులుగా ఉన్నటువంటి మీరు ఉద్యోగులుగా మారచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ మన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం, డీజీఎంఈ గురించి. సో ఎల్డీసీ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, మరి వీటన్నిటికీ కూడా ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూస్ ఉంటాయా లేకపోతే నార్మల్ ఎగ్జామ్? 3 లెవెల్స్ ఎగ్జామ్ అండి. 3 లెవెల్స్ ఎగ్జాము. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇవి ఉద్యోగాలన్నీ కూడా చూసేలేదు స్కిల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇప్పుడు ఎల్డీసీ అనగానే ఆయనకి ఎంఎస్ పవర్ పాయింట్ చేయడం రావాలి, కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్స్ గురించి తెలియాలి. దీన్ని స్కిల్ టెస్ట్ అంటారు. అలాంటి స్కిల్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ వాళ్ళు అది పాస్ అవ్వాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ స్కిల్ టెస్ట్ మరీ ఫన్నీగా ఉంటుంది. ఫన్నీ అంటే ఏమో అనకూడదు మనం. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎంత బరువు ఎత్తగలరు, బరువు ఏమైనా ఎత్తగలరా, లేకపోతే ఏదన్నా వేరియస్ పనులు చేయగలరా, ఇలాంటి స్కిల్ టెస్టులు చేస్తూ ఉంటారండి. అది అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్టులు ఉంటాయండి. ఫిజికల్ టెస్టులు అంటే పరిగెట్టడం అటువంటిది కాదు. వీళ్ళకి మామూలుగా మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అనేటువంటిది చూస్తారు. చూసి వీళ్ళని తీసుకోవడం అనేటువంటి జరుగుతుందండి. ఈ 3 స్టేజ్లో ఇంకా ఇంటర్వ్యూలు ఏమి ఉండవు. ఇంటర్వ్యూ స్కిల్ టెస్టే ఇంటర్వ్యూ అనుకోండి. స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో అదే ఇంక ఇంటర్వ్యూ కింద లెక్క. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఈ 3 కనుక మీరు త్రూ అయినట్టయితే రిటన్ ఎగ్జామినేషను, స్కిల్ టెస్టు, ఫిజికల్ టెస్టు పాస్ అయినట్టయితే మీకు జాబ్ గ్యారంటీ అనమాట.